నా పేరు చిట్టేమ్మండి. ఏం చేస్తారమ్మా? నేను సోషల్ వర్కర్ అండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇటు కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ పేరు డిక్లేర్ అయింది, అటు బీఆర్ఎస్ నుంచేమో సునీత గారి పేరు డిక్లేర్ అయింది. ఎవరు గెలుస్తారు ఇద్దట్లో? నవీన్ అన్నే గెలుస్తాడండి. నవీన్ అన్నే గెలుతారు, 100% గ్యారంటీ. ఎందుకు ఆయన గెలవాలి? ఎందుకంటే ఇంతకు ముందు కూడా పేదలకి చాలా ఫిలింనగర్ మొత్తం కూడా శ్రీశైలం అన్నే ఇచ్చిండు మాకు పేదలకు. ఇట్లనే ఇల్లు ఇచ్చిండు, వాకిళ్ళు ఇచ్చిండు. ఇలా బతుకుదేరు ఎంతో మేము మా పేదలను ఆదుకున్నాడు, ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు. ఇంకా ఆదుకుంటాడని చెప్పేసి మా అన్నని మేము వదిలిపెట్టాం. మేము ఎప్పుడు కూడా అటనే నవీన్ బాబుని కూడా మేము వదలం అనమాట. నవీన్ గెలిపిస్తాం 100%. నవీన్ సార్ని గెలిపిస్తాము, గెలుస్తాడు. బీఆర్ఎస్ నుంచి ఒక మహిళగా ఓటు అడుగుతుంది కాబట్టి సునీత గారిని గెలిపియారా? లేదండి, మాకు ఇప్పుడు నవీన్ గారి మీదనే మాకుంది కాబట్టి మేము నవీన్ గారినే. శ్రీశైలం అన్న అంటే మాకు అభిమానం ఎక్కువ. ఎప్పటి నుంచో మాకు ఆయనకే మేము ఓటేస్తాము, ఆయన్నే గెలిపిస్తాము, నవీన్ అన్ననే గెలిపిస్తాము. మాగంటి గోపీనాథ్ గారి మీద మేము వేయమండి. సానుభూతి లేదండి. ఎందుకు లేదని అంటే ఎన్నోసార్లు ఆఫీసుకి వెళ్ళిన రోజులు ఉండయి. వెళ్ళిన రోజులుంటే కనీసం ఆయన మొహం చూపించిన రోజులు లేవు. ఆ దగ్గర ఉన్నోళ్ళు కూడా, గేట్ కాడ ఉన్నోళ్ళు కూడా మమ్మల్ని ఏనాడు ఎంటర్ చేయలేదు. ఆయన ద్వారాగా మేము కరోనా టైంలో 10,000 కేసీఆర్ పంపిస్తే ఆ 10,000 కూడా మాకు ముట్టలేదండి. అలాంటి టైంలో మేము కనీసం మేమే బియ్యం అడిగి జూబ్లీహిల్స్లో పేదలుగా పంచిన రోజులు ఉన్నాయి, గుడిసెలో పంచిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో అదే నా శ్రీశైలం అన్న పిలిచి మరీ మాకు ఇచ్చాడండి. పిలిచి పేదలను గుర్తించి ఇచ్చాడు. ఆ గుర్తింపు అనేది ఉంది కాబట్టి పేదల పాలిట పెన్నిది కాబట్టి ఆయన మేము గెలిపించాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా? కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా అని అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు బాగున్నాయి అని అంటే 5 అభయస్థాలు ఇచ్చిండు, గ్యారంటీలు ఇచ్చిండు. 5 పింఛన్ ఒకటి రాలేదు, ఆధార్ కార్డులు వచ్చినాయి. ఒక తులం బంగారం వచ్చిందా నీకు? తులం బంగారం రాలేదండి. ఇంద్రమిల్లు వచ్చిందా? ఇంద్రమిల్లు రాలేదండి, ఇంకా వస్తుందని చెబుతున్నారు. కాకపోతే వస్తుందని మాకు గ్యారంటీ ఉంది. నవీన్ అని గెలిస్తే కూడా ఇంకా వస్తుందని గ్యారంటీ ఉంది. 2,500 వచ్చిందా? 2,500 వచ్చిందా? 2,500 అంటే 2,500. 2,500 రాలేదండి, రాలేదు. ఓకే, గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? గ్యాస్ సిలిండర్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఇస్తామని చెబుతున్నారు కాబట్టి నమ్మకం అనేది ఉంది అన్నమాట. ఇంకా ఇస్తారనే అభిమానం ఉంది. పింఛన్లు కానీ, వృద్ధులు పింఛన్లు కానీ ఇస్తామని అన్నారు. కాకపోతే నవీన్ అన్న గెలిస్తే మేము డైరెక్ట్గా అడగగలుగుతాం అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ పర్సన్ లాగా ఉంటాడు జనంతో. అందుకని మాకు నవీన్ అన్న గెలిపిద్దాము. నవీన్ అన్న గెలిపిస్తే శుభ్రంగా ఏమో ఆయనన్నా హెల్ప్ చేస్తాడేమో, మాకు చేస్తాడని 100% గ్యారంటీ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఓ రకంగా నేను కాదంటలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఆయన కూడా ఇచ్చిండు, లేదన్నట్టు ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ అభయస్థాలు లేదు కాబట్టి ఆయన వెనకబడి ఉండు. అందుకని మేము పార్టీని గెలిపించాలనుకుంటున్నాం. మళ్ళా ఎలాగో గెలిపించాం, మళ్ళా ఇతను గెలిపిస్తే మాకు తెలిసిన వ్యక్తిని గెలిపించాం అనుకోండి, మేము డైరెక్ట్ అడగగలుగుతాం. వాళ్ళకి ఇచ్చే గుణం ఉంది, పెట్టే గుణం ఉంది. అందుకని వాళ్ళని గెలిపించాలనుకుంటున్నాం. మెజార్టీ వస్తుందండి, ఫుల్ మెజార్టీ తోటి వస్తాడు నవీన్. 100% అని చెప్పిన, 99% అని చెప్పలేదు నేను. 100కి 100 చెప్పేసి ఇంకా ఎంత మెజార్టీ అంటే నేను ఏం చెప్పగలను చెప్పండి. ఓకే.